ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను పట్టుకొచ్చా. నువ్వు చెప్పు. మరేమోనండి నన్ను ఒక రౌడీ విధవ బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్ నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నా అనేవాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, నీ ఇష్టం. మీద కాలు వేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాన్ని, పనికి మానేదవాన్ని. దోమలు ఎక్కువ. నీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పు కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రైట్, దూరంగా పోరా. రైట్, ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. కర్మ, ఎవరికైనా చెప్పుకున్నా అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి నీకు చీరలు లేకపోవడం ఏంటని వెక్కిరిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. ఏమిటి వెళ్తా ఏమవడం ఏంటండి? నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊళ్ళో జరగబోయే 100 డేస్ సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ కప్పించారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటో అర్థమయ్యే మాటలు. నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాట మీరే వెనకాలేంటి ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను నిజం చెప్పినా నమ్మరు. దట్ ఈస్ మై ఫేట్. రేపా శ్రీదేవి, జయసుధ బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తడతడా మెరిసిపోతూ వస్తారు. నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దాన్నా స్టేజ్ ఎక్కాలి. అంతా నా దౌర్భాగ్యం. చాలే ఊరుకో. నాతో ఏదో గొడవ పెట్టుకోని కాకపోతే ఏ కోటేశ్వరుడు భారీ గండి తక్కువ ఉన్నాయి. ఏది ఎక్కడున్నాయి? ఏమిటి ఇవన్నీ చీరలు కావా? కట్టుకోరా, పరేసుకుంటారా? పెద్ద గొప్ప. ఇవన్నీ ఒకసారి కట్టిపడేసిన చీరలే. చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టిన చీరలే మళ్ళీ మళ్ళీ కట్టునంటే మీకు కాదు, నా పరువు తక్కువ. నీకంత అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన కొనుక్కోవచ్చుగా. నేనేమన్నా కాదన్నా, డబ్బులు ఏమన్నా? ఏదో ప్రతిదానికి లెక్క పెడుతున్నా మాట్లాడతావు. రాను రాను మరీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎందుకండి అంత బిస్కు? ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికి వచ్చి పెళ్ళాల మీద చూపించడం మీ మగాడి మావులేగా.
ఎక్కడో జరిగిన దానికి ఇంటికి వచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది, ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పారా? అదే బయట వాళ్ళకైతే ఎదుర్కొంటూ వెళ్ళి చెప్తారు. మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని నేను తాపత్రయపడ్డమే తప్పితే నా హోదా గురించి ప్రిస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకంటే గుమాసాల పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుంటే. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు కానీ నీలాంటి ఛీ, అయినా నిన్నని ప్రయోజనం ఏమిటి? మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను. లేకపోతే రావు సెక్రటరీ జూలిని పంపించండి. పర్సనల్ రీజన్స్ మీద కొత్త సెక్రటరీని అపాయింట్ చేశాం. ఐఎమ్ సెండింగ్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్.